రామ్ శనార్థి దండలందరికీ ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాలది ఎట్లుంటుంది గట్లుంటుంది. మళ్ళీ జోర్దార్ తీసి మార్కాన్ని చేస్తారు. ఇక నిజామాబాద్లో అయితే చిన్నపిల్లలకు అందరికీ కూడా తెలవాలని అసలు బోనాల పండుగ విశిష్టత ఏంది, ఆ బోనాల పండుగ ఎట్లా చేస్తారు, ఏం కథ అనేది తెలియడానికి మొత్తం కూడా అన్ని స్కూళ్ళల్లో కూడా చేస్తారు. గట్టనే మన నిజామాబాద్లో గాయత్రి నగర్ ఉన్న కిడ్స్ ఫ్యూచర్ స్కూల్ కాడ మస్తు జోర్దార్గా బోనాల పండుగ ఏనికైతే సిద్ధంగా అయ్యారు. మంచిగా మేకలను తెచ్చిర్రు, మంచిగా బోనాలను ఊదిచ్చిర్రు. అసలు తీసి మార్గానికి పండుగ చేస్తుర్రు. అసలు మళ్ళీ పెద్ద పోషకాడికి బోనాలు సమర్పిస్తారట. మరి అది ఏంది కథ అన్ని చూడడానికి మొత్తం నేను వచ్చేసిన. మరి నాతో పాటు మీరు కూడా వచ్చిరుగా, చాలా చూసేద్దాం నడురి.
బోనాలు తీస్మార్కాన్ని చేస్తారు. సుశీల్ గారు ఇలా దాకా కిడ్స్ ఫీచర్ స్కూల్లో ఎంత తీస్మార్కాన్ని చేస్తారో రోడ్ల మీద కూడా మంచిగా అమ్మవారిని ధ్యానం చేసుకుంటా మంచిగా బోనాలతో ఊరేగిస్తారు. లాస్ట్కి అయితే మనం ఆఖరికి ఏడికి వచ్చినాం, పెద్ద పోషమ్మ గుడి కాడికి వచ్చినాం. పెద్దమ్మ పోషమ్మ గుడిలో ఇలా మస్తు పబ్లిక్ ఉన్నారు. అలా చూడరు ఒక్కసారి తీస్మార్కాన్ని పబ్లిక్ ఉన్నారు. ఇలా ఆషాఢ మాసం కాబట్టి బోనాలు ఇస్తారు. బోనాలు ఓటు బియ్యం పోస్తారు. ఓటు బియ్యము అమ్మకి సాకబట్టేటోళ్ళు అందరూ కూడా వేస్తున్నారు. అన్ని రకాలుగా వర్షాలు వాడాలి, మంచిగా ఉండాలి, అందరు పాడి పంట పిల్ల జల్ల అందరూ కూడా చక్కగా ఉండాలి, మంచిగా సల్లా బతకాలని చెప్పేసి అమ్మకు మంచిగా నైవేద్యాలు సమర్పిస్తారు. మరి ఇంకేందుకు కాల్చాం మనం కూడా పోదాం. స్కూళ్ళల్లో వచ్చారు, స్కూళ్ళలో అయితే మంచిగా బోనాలు సమర్పిస్తారు. ఒకసారి చూద్దాం నడురు. ఏమేమి ఉంటాయి ఏంటంటే అవన్నీ చెప్పండి. మనకు మేడం ఉన్నారు, మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. మస్తు జోరుదారుగా అనిపిస్తుంది. రియల్ అయితే మీరు అందరూ ఎప్పుడు స్కూల్లో పిల్లలతో అయితే జర స్ట్రిక్ట్గా కనిపిస్తారు కదా, జరైతే ఇలా గమ్మత్ కనిపిస్తారు. ఎట్లా మీ స్కూల్లో ప్రతిసారి అయితే చేస్తారా బోనాల పండుగ? ప్రతిసారి ఎవ్రీ ఇయర్ చేస్తామండి. బోనాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ మన తెలంగాణకి. సో స్టూడెంట్స్కి దాని సిగ్నిఫికెన్సీ అనేది తెలియాలనేసి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాం. బోనాలు ఫెస్టివల్ అనేది చాలా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేస్తాం. పిల్లలకు ఎసెంట్ చదువులు చెప్తారా మీరు? అంటే ఎట్లా చదువులు చెప్తారు, ఎంత దాకా ఉన్నది స్కూల్లో ఇప్పుడు వచ్చి 7th క్లాస్ ఉందండి మనకి. ప్రజెంట్ అయితే 7th స్టాండర్డ్ వరకు రన్ చేస్తున్నాం స్కూల్. అంటే ప్రతి ఏడాది ఇవే కాకుండా బోనాల పండుగ కాకుండా ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు? అన్ని ఈవెంట్స్ చేస్తామండి. ఎవ్రీ ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేస్తాం. దివాళీ కానీ బతుకమ్మ అవన్నీ కూడా సెలబ్రేట్స్, చిల్డ్రన్స్ డే అన్ని ఈవెంట్స్ సెలబ్రేట్ చేస్తూ ఉంటాం స్కూల్లో. ఈచ్ అండ్ ఎవ్రీ ఫెస్టివల్ ఇంపార్టెన్స్ తెలవాలి స్టూడెంట్స్కి అనేసి అన్ని ప్రాక్టికల్గా చూపిస్తూ ఉంటాం స్టూడెంట్స్. అంటే టీచర్లు మగ్గన కూడా ఎంతమంది కూడా ఉన్నారు? ఈజీలీ 30 to 32 టీచర్స్ ఉన్నారు. పిల్లగాళ్ళకైతే మంచిగా చదువు చెప్తున్నారు. బాగా మీకు ఆ ప్రాబ్లమే లేదు అసలు. రెస్పాన్సిబిలిటీ మదర్ వే టీచింగ్ ఉంటుంది, ప్లే వే మెథడ్లో ఉంటాయి టీచింగ్స్ అన్నీ కూడా స్కూల్లో. ఆ ప్రాబ్లమే లేదు. మీకు స్టూడెంట్ కెరియర్ అనేది ఇంపార్టెంట్ మాకు ఫస్ట్. స్పెషల్గా ఏం చెప్తారు ఇక్కడ ఈ స్కూల్లో? స్పెషల్గా ఎవ్రీ సాటర్డే యాక్టివిటీస్ ఉంటాయి స్టూడెంట్స్కి. బేస్డ్ ఆన్ యాక్టివిటీస్ వాళ్ళ మైండ్ థింకింగ్ కానీ ఎనర్జికల్ థింకింగ్ ఎవ్రీథింగ్ డెవలప్మెంట్ అవ్వాలి స్టూడెంట్స్కి ఎప్పుడైనా. సో దాని మీద ఫోకస్ ఎక్కువ చేస్తాం. ఏ సబ్జెక్ట్ చెప్తారా? చిన్నపిల్లలు చెప్పు. ఈసారి బోనాల పండుగ జోరు చేస్తారు మరి స్కూల్లో. ఎట్లా ఎట్లా ప్రతి సంవత్సరం కూడా జోరుగానే చేస్తామండి. అంటే బోనాలకు పిల్లలకు తెలియాలి కదా, అంటే బోనాలు అంటే ఏంది కథ అనేది అట్లా మేము చెప్తున్నా పిల్లలకు. చెప్తాం. ప్రతి సంవత్సరం కూడా బోనాలు మేము ఇక్కడే స్కూల్లో ప్రిపేర్ చేసేసి టెంపుల్కి వెళ్ళేసి వస్తాం. మంచిగా పిల్లలకైతే అన్ని చదువులు అన్ని రకాలుగా అన్ని విధాలుగా చెప్తారు. అయితే అన్ని విధాలుగా చదువుతో పాటు పండుగల యొక్క విశిష్టత గురించి చిన్నపిల్లలకు చెప్తారు కదా, సతాస్తారు కావచ్చు బాగా. మదర్ టీచర్ కూడా అన్నీ వచ్చుకుంటారు. ఇటు ఉడితే గిట్టుతారు. మేము కూడా వాళ్ళే కలుగుతారు. అయితే చూసిరా, అంటే పిల్లలతో అయితే మంచిగా చదివించుకుంటా పిల్లకాలం అయితే వాళ్ళతో మంచిగా చెప్పుకుంటారు. నేను ప్రిన్సిపల్ అది పెద్ద టీచర్ అంట మా భాషలో. ఓకే. పిల్లలకు బాగా బూలు చెప్తున్నారు కదా? లేదు అలా ఏముండదు. వాళ్ళకి అన్ని ఎన్విరాన్మెంట్ కూడా వాళ్ళు ఎవరు కూడా భయపడేటట్టు ఉండదు, ఫ్రెండ్లీగానే ఉంటుంది వాళ్ళకి ఎన్విరాన్మెంట్. మీరు ఎక్కడ దాకా చదువుకురా? నేను బీటెక్ కంప్లీట్. మొత్తం ఈయన హైదరాబాద్? లేదు, ఇక్కడ హైదరాబాద్లో బీటెక్ కంప్లీట్. బీటెక్ కంప్లీట్.